స్థానిక కోటగుమ్మం సెంటర్లో ఏపీఈఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఏపీఈఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెత్సా బాబ్జీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన త్యాగఫలం ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఈ ప్రభుత్వం మర్చిపోయిందని, కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించి ఆయన్ను గౌరవించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ కార్యదర్శి పందిరి స్వామి, ఉపాధ్యక్షులు మైలవరపు నాగేంద్ర ప్రసాద్, కాకి ప్రసాద్, వైఎంబీ అధ్యక్షులు మైలవరపు శ్యామ్, కొర్లపర ఆనంద్, గమని రంగయ్య, సుబ్బయ్య, కంచెల నాగేంద్రుడు, గౌతమి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం గోదావరి ఘటన ఉన్న వైఎంబీ హాల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలవరం ప్రాజెక్టు పొట్టి శ్రీరాములు గారి పేరు 58 రోజులు కఠోర నిరాదీక్ష చేసి చనిపోయారు. దానికి ముఖ్య కారణం ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం 58 రోజులు నిరాదీక్ష చేసి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా సమర్పించి చనిపోయినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. అటువంటి మహానుభావుడి యొక్క చరిత్ర కనుమరుగైపోతున్న తరుణంలో మరి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి ఆ మహనీయుడి త్యాగనిధికి తరతరాల వాళ్ళు గుర్తించే విధంగా ఈ పేర్లు పెట్టి ఆ మహనీయుడి త్యాగానికి మనందరం నివాళులు అర్పించి గుర్తింపుగా ఆ కార్యక్రమం చేయాలని, అలాగే న్యూఢిల్లీలో కూడా, అమరావతిలో కూడా పొట్టి శ్రీరాములు గారికి 100 అడుగుల విగ్రహాలను పెట్టి ఆ మహనీయుడికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఈ డిమాండ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము లిఖితపూర్వకంగా కూడా పంపుతున్నాం. ఇప్పటికొచ్చి స్పందన సరిగ్గా లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు గారు అన్ని విషయాల్లో పూర్వంలా కాకుండా అలర్ట్గా ఉంటున్నారు. మరి ఈ విషయంలో కూడా మరి ఇవాళ ఆత్మార్పణ దినం అని చెప్పి ప్రభుత్వ పరంగా మరి అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు ఎంతమంది ఆయన తలపెడుతున్నారు, ఎవరు తలపెట్టట్లేదు. అసలు మన రాష్ట్రం వచ్చిందే ఆయన వల్ల. జాతిపిత మహాత్మా గాంధీ అయితే మన తెలుగు రాష్ట్రపిత పొట్టి శ్రీరాములు గారు ఆయన తలపెట్టేది ఉందా? ఏకంగా ఆయన నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగానే తీసి పడేశారు. అది కాకుండా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆర్గనైజేషన్, తర్వాత వైఎస్ ఆర్గనైజేషన్ చాలా పోరాడితే ఏమండి ఆత్మార్పణ దినోత్సవం నాడు నవంబర్ 1 అవతరణ దినోత్సవంగా మేము చేస్తామని చెప్పి అసెంబ్లీలో మరి ఈ రోజులు కూడా ఇప్పటివరకు మేము చూస్తే డీలక్స్ సెంటర్ కానీ కోటగుమ్మం దగ్గర కనుక వస్తే ఒక్క దండ వేయలేదు పొట్టి శ్రీరాములు కానీ. తలపెట్టిన నాయకులు లేరు, ఎవరు లేరు. నా ఉద్దేశంలో అసెంబ్లీలో కూడా ఒక దండ వేసారని కూడా మాకు అనుమానం. ఇలా చేస్తేనే తెలుస్తుంది ఎందుకు విగ్రహాలు పెట్టేస్తున్నాం. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నాం. ఒక్కసారి ఒక ఎమ్మెల్యే అయినందుకు పెద్ద సెలబ్రిటీ అయిపోతున్నారు, ఒక ప్రెసిడెంట్ అయిన సెలబ్రిటీ అయిపోతున్నారు.